భీమ్ జై భీమ్ జై 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 భీమ్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ అంబేద్కర్ దేవన్న నాయకత్వం వర్ధిల్లాలి దేవన్న నాయకత్వం వర్ధిల్లాలి దేవన్న నాయకత్వం వర్ధిల్లాలి దేవన్న నాయకత్వం వర్ధిల్లాలి అంబేద్కర్ అంబేద్కర్ సదా బిటియో 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 అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి దేవన్న నాయకత్వం జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అంబేద్కర్ గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అంబేద్కర్ గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం భారత రాజ్యాంగం కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం 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 భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం కాపాడుకుందాం 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 గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అంబేద్కర్ గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ 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 ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి అంబేద్కర్ అంబేద్కర్ సదా ఇండియా అంబేద్కర్ అంబేద్కర్ వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ నామస్మరణం చేయడం జరుగుతుంది. ఈ ఆదివారం నాడు మన ముఖ్య అతిథులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ మాజీ జడ్పీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు శ్రీ సుద్దల దేవయ్య గారికి స్వాగతం సుస్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలో మేము ప్రతి ఆదివారం అంబేద్కర్ నామస్మరణం చేస్తున్నాం అని మా అన్నగారికి తెలపగానే దేవయ్య గారితో మాట్లాడి మాకు ఈరోజు టైం ఇప్పించారు. వారందరికీ ఉద్యమాభినందనాలు జేబీఎంలు తెలుపుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రంలో అవి అమలయ్యే విధంగా అందరికీ చేరే విధంగా అందరికీ జ్ఞానం సంపాదించాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం మేము చేయడం జరుగుతుంది. చాలా గ్రామాల్లో చాలా రోజుల నుండి జరుగుతున్నాయి. కానీ కొంతమంది తెలిసిన వారు తెలియని వారికి వారిని వెంబడి పెట్టుకొని ఈ ఉద్యమాల గురించి కానీ బాబాసాహెబ్ కష్టపడ్డ కష్టం గురించి కానీ ఆయన చదువుకొని ఈ రోజులలో మనం రోడ్డు మీద ఉండి ఈ చట్టాల గురించి ఇలా మనం భారత రాజ్యాంగంలో నిలబడి ఓటు ద్వారానే మనం నిలబడి గెలిచి రాజ్యాంగం పొందే దిశగా పోరాడుతున్నాడు. ఆయన ఇలా చనిపోయి కూడా బ్రతికి ఉన్నాడనే ఉద్దేశంతో అంబేద్కర్ గురించి తెలవాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆదివారం నాడు మాకు సహకరిస్తూ మా వెంబడే ఉంటూ మాకు సహకరిస్తున్న అంబేద్కర్ వాదులకు పత్రికా విలేకరులకు ఉద్యోగస్తులకు అడ్వకేట్లకు మరియు పేరున ఉద్యమ జైబీములు జరుపుతున్నాం. అన్నగారు ఈ నిజంగా చెప్పుకోవాలంటే మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ సంఘం అనేది ఎవరికి తెలియదు. అసలు దేవన్న ద్వారానే మనకు అంబేద్కర్ సంఘాలు అనేవి తెలిసినాయి. అసలు దేవన్న లేకపోతే అంబేద్కర్ సంఘాలు లేవు. ఇది వాస్తవమైన విషయం. ఇలా మన ప్రతి ఒక్కరం ఇలా రోడ్డు మీద ఉండి మాట్లాడుతున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ పెట్టిన భిక్ష. కాబట్టి అన్నగారు ముంగట మేము పెద్దగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మన ఈనాటి ముఖ్య అతిథి
మాజీ మంత్రివర్యులు సుద్దాల దేవయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్. అంబేద్కర్ గారి నామస్మరణ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులందరికీ, నిర్వాహకులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టకుండా ఉంటే ఈరోజు దళితుల జీవన విధానం ఏ విధంగా ఉండేదో మనం ఊహించలేం. ఆ రోజు పశువుల కంటే హీనంగా బతుకుతున్న మన దళిత సమాజానికి బ్రహ్మరాంతరాత్రంతో కానీ బ్రహ్మరాజ్యంలో మనకు తెలియదు, కానీ మన తలరాతలు మార్చి సమాజంలో బతికే విధంగా ఏ విధంగానైనా బతకడానికి అవకాశం కల్పించిన బాబాసాహెబ్ గారికి ఈ సందర్భంగా నేను జోహర్లు అర్పిస్తూ, మరి సమాజంలో తాడిత పీడిత జనాలను సమాజంలో మనుషులుగా బతకడానికి అవకాశం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుందని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ, మరి మనలో కూడా చాలామంది అనుకుంటున్నారు బాబాసాహెబ్ ఒక దళితులకే అని. కానీ ప్రపంచ దేశాలన్నీ ఆయనను ప్రశంసిస్తుంటే మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకే అని పరిమితం చేయడం దురదృష్టకరం. ఇప్పటికైనా బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలే కాకుండా మరి మహిళా లోకం కానీ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఈ దేశానికి అందించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, మనలో కూడా చాలామంది ఈరోజు రాజకీయ నాయకులు కావచ్చు, మరి అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, ఉద్యోగం రాగానే అందరూ మర్చిపోయి బాబాసాహెబ్ను మర్చిపోయి మరి మేమేదో గొప్ప అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. బాబాసాహెబ్ లేకపోతే మనం లేము. ఇప్పటికైనా అందరూ కూడా ఆలోచించి బాబాసాహెబ్ జనని వాళ్ళు అర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ ముందుకు రావాలని సందర్భంగా మనవి చేసుకుంటూ, మీ అందరికీ కూడా నేను ఒక మనవి చేస్తున్నాను. ఇక్కడైనా మళ్ళీ మొదటి నుంచి గతంలో సోదరుడు చెప్పినట్టుగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ కాగానే సుమారు 1200 సంఘాలు మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ అదే స్ఫూర్తితో ఇప్పటికైనా మనందరం కూడా కలిసి మళ్ళీ పునరుద్ధరణ చేసి గ్రామాల అంబేద్కర్ సంఘాలు ఏర్పాటు చేసి కొన్ని ఉన్నాయి, నామకేవతో ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా పటిష్టపరిచి రాబోయే కాలంలో దళితులంటే ఏందో, అదేవిధంగా బాబాసాహెబ్ వారసులం అని నిరూపించుకునే విధంగా మనందరం కూడా కృషి చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, దానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని మీ అందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు మీ అందరికీ కూడా జై భీమ్.